మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. అమ్మ విలువ 2 లక్షలు. కొన ఊపిరితో ఉండగానే బిడ్డల ఆస్తి పంచాయతీ. లెక్క తేలేలోపు కన్ను మూసిన తల్లి. అంత్యక్రియల ఖర్చు ఇస్తేనే తలకొరివి పెడతారన్న కొడుకు 2 లక్షలు ఇవ్వడంతో అంతిమ సంస్కారాలు. 3 రోజుల పాటు ఫ్రీజర్లోని మృతదేహం. సూర్యాపేట జిల్లా కందులవారిగూడెంలో ఘటన. సిగ్గు శరాలు ఉండాలి ఇటువంటి వాళ్ళని. నడి రోడ్డు మీద ఉరిదీయాలి. శవాల మీద పాలాలు ఏరుకున్న టైపు తల్లి శవంని పెట్టుకొని బేరాలు ఆడుతున్నారు 2 లక్షల కోసం. నీకు నిజంగా దమ్ము ఉంటే కూలినాలి వేస్తే ఒక 3 నెలల 2 లక్షలు సంపాదించవచ్చు. 24/7 ఖర్చు పెట్టుకొని కూలినాలి వేసి 2 లక్షలు నీ రెక్కల కష్టం మీద సంపాదించవచ్చు. ఈ రోజున తెలంగాణలో పైసలు సంపాదించడం చాలా సులభతరం. హైదరాబాద్కి వస్తే ఇంకా ఈజీ. ఒక ఆఫీస్లో అటెండర్గా చేస్తేనే నెలకు 20,000, 15,000, 20,000 ఇస్తూ ఉన్నారు. నీకు దమ్ము లేక సిగ్గు లేకుండా నీ తల్లి మీద ఆధారపడ్డావు. ఇక నిన్ను ఏం చేయాలా? అసలు ఇటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాలండి పోలీసులు. మానవతా విలువలు. వీడిని చూసి ఇంకొకరు రెచ్చిపోతారు. ఇటువంటి వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తే ఇంకొకరు ఇటువంటివి చేయడు. ఇటువంటి వేషాలు రావు. పాప మా తల్లికి తెలియదు కదా నువ్వు 2 లక్షలు ఇస్తేనే ఇది చేస్తావని చెప్పి. అప్పుడు కూడా మరి నేను కొడుకుని అంటున్నా నాకు ఒక 10 లక్షలు పోనీ అట్లీస్ట్ ఒక 10,000 రాసిస్తేనే నాకు డెలివరీ అవుతుందని చెప్పి ఆ తల్లి చెప్పలే. నువ్వు ఇట్లనే చేస్తుంటే అప్పుడే చెప్పేదేమో. ముందే ఫ్యూచర్ ట్రెండ్స్ తల్లులకు తెలిసి ఉంటే ఆపుకునేదేమో మరి కనకుండా. నిన్ను సిగ్గుశరాలు ఉండాలండి. ఎందుకు బతుకుతారు మీరు? ఈ రాజకీయ కోణంలో ఒకవైపు మానవత్వ విలువలు, ప్రజలకు కూడా మానవత్వ విలువలు అనేది మర్చిపోతున్నారు. ఉండట్లే. కోవిడ్ వచ్చిన తర్వాత అన్న మారిందేమో, మార్పు మొదలైందేమో అనుకున్నాం. అయిపోయింది. కోవిడ్ వచ్చిందని ఏం చేస్తారు తెలుసా? ఏమో ఉండదు ఒక జిందగీ పోతే అయిన పైసలు అని చెప్పి విచ్చలవిడిగా మంచిగా బయట తింటుండ్రు పంటుండ్రు, ఉద్యోగాలకు పోతున్నారు. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవట్లే. ఎందుకంటే చాలామంది ఇదేసరికి. కానీ చాలామందికి విలువలు తెలిసినాయి. కోవిడ్ అందరు దూరంగా ఉండడం వల్ల సో కొన్ని కుటుంబ బాంధవ్యాలు అయితే పెరిగినాయి కోవిడ్ వల్ల. ఎవరు ఏంది అనేది కొంతమంది తెలుసుకున్నారు. కానీ ఇంకా ఇటువంటి వాళ్ళు ఉన్నారంటే చాలా 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 బాధాకరం. నువ్వు జీవితంలో ఎన్ని జన్మలెత్తినా ఈ కర్మ నిన్ను వెంటాడుతూనే ఉంటుంది రా భయ్. కొడుకు అంటేనే పున్నామ నరకంలోకి తల్లిదండ్రులను పంపించాలి. తను ఎక్కడికి పోయిందో తెలియదు ఇప్పుడు నువ్వు చేసిన రాద్ధాంతానికి. దయచేసి చెప్పండి, తల్లిని ప్రేమించినోడే భార్యను ప్రేమిస్తాడు, చుట్టుపక్కల ఉన్న స్నేహితులను ప్రేమిస్తాడు. అమ్మాయిలంటే సమాజంలో ఒక గౌరవం అనేది ఏర్పడుతుంది. ఇక తల్లినే ప్రేమించినోడు భార్యనేం ప్రేమిస్తాడు, చెల్లినేం ప్రేమిస్తాడు, తోటి స్నేహితురాలను. అంటే ఫ్రెండ్షిప్ అనేది తప్పు కాదు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి మాట్లాడగానే అదే అనుకుంటుంది ప్రపంచం. అంతకుమించి చాలా ఉన్నది. కానీ ఒక సెక్యూర్గా తన కాలేజ్లో చదివే అమ్మాయి కానీ బయట వచ్చేమని అన్నా, లేకపోతే కాలేజ్లో వాళ్ళ ఇబ్బంది పెట్టినా ఎవడైతే రక్షక భటుల్లాగా ఉంటాడో వాడే నిజమైన మొగాడు. సో దయచేసి పిల్లలకి చిన్నప్పటి నుంచే మానవతా విలువలు నేర్పండి. ఇంకోటి ఏమైతుంది, పిల్లల్ని హాస్టల్లో పంపించేసరికి వాళ్ళకి తెలియట్లేదు. హాస్టల్లో ఉంటే కూడా నన్ను చిన్నప్పుడు హాస్టల్లో పెట్టిరు కదా అని వాళ్ళకి ఆ ప్రేమ, ఆ ఎఫెక్షన్, ఆ బాండింగ్, ఆ ఆప్యాయత అనేది వాళ్ళకి తెలియట్లేదు. సో ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఒకదానికొకటి ఖచ్చితంగా లింక్ ఉంది. యూనివర్సల్ ప్రాబ్లం ఇది. ఇంతకన్నా దారుణం ఏముంటుందండి? ఇట్లాంటివి కలియుగంలో జరుగుతాయని బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు. ఆయన చెప్పినట్టు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి వాళ్ళకి శిక్ష పడకపోతే, హ్యూమన్ రైట్స్ ముందరకు రావాలా. ఇటువంటి వాళ్ళకి శిక్ష పడకపోతే ఇంకా ఇటువంటి పాపాలు చేసుకుంటూనే పోతారు ఇటువంటి పాపాలు.